హాయ్ మై డియర్ ఆస్పిరెంట్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ప్లేస్టోర్లోకి వెళ్ళి మన లెజెండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్ను ఫాలో కండి, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ను కూడా ఫాలో కండి. ఇంకా మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. రోజు లాగానే ప్రతిరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను ఈరోజు డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ భాగంగా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యాంశాలను, వార్తల్లో నిలిచిన అంశాలను డిస్కస్ చేద్దామండి. ఓకే, మరి ఈరోజు ఏమి అంటే ఏప్రిల్ 11 మనందరికీ తెలుసు. ప్రత్యేకత ఏమిటి అంటే మన భారతదేశ వ్యాప్తంగా సామాజిక సంస్కరణల కోసం, సామాజిక మార్పు కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసిన మహాత్మా జ్యోతి బాపులే గారి జయంతి. మరి ఈయన జయంతిని అధికారికంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. జ్యోతి బాపులే జయంతి, మహాత్మా జ్యోతి బాపులే. ఒకసారి ఆయన గురించి చూద్దామండి. జ్యోతి బాపులే, మహాత్మా జ్యోతి బాపులే అంటాం. మహారాష్ట్రకు చెందిన సోషల్ రిఫార్మర్గా చెప్పుకుంటామండి, సంఘ సంస్కర్త. బీసీ కుటుంబంలో జన్మించి, బీసీలోని అంటే బీసీ కమ్యూనిటీలోని మాలీ కుటుంబంలో జన్మించి ఆయన చదువుకునే వయసులోనే ఆయన వివక్షతకు, కుల వివక్షతకు గురి కావడం జరిగింది. తన చుట్టూ ఉన్న వారితోనే, తన స్నేహితులతోనే వివక్షతకు గురయ్యాడు. మరి దాన్నే ప్రేరణగా, దాన్నే స్ఫూర్తిగా తీసుకొని నాలాగా ఎవరు కూడా వివక్షతకు గురి కాకూడదని దక్షిణ సౌత్ ఇండియాలోనే కాక భారతదేశ వ్యాప్తంగా కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది. అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. మరి బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడా ఆనాడు పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్తగా మనం ఎవరిని చెప్పుకుంటాం? మహాత్మా జ్యోతి బాపులే. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అండి. మహారాష్ట్ర 1827 ఏప్రిల్ 11న ఆయన జన్మించడం జరిగింది. మాలీ అనే కుటుంబంలో, ఇది పూలమ్మే కుటుంబంగా చెప్పుకోవచ్చు అండి. బీసీ కమ్యూనిటీకి చెందిన మాలీ క్యాస్ట్లో ఈయన జన్మించడం జరిగింది. మహాత్మా జ్యోతి బాపులే ఎందుకోసం కృషి చేశాడు అంటే వెనుకబడిన తరగతుల వర్గాల కోసం, వెనుకబడిన తరగతుల కోసం, మరియు అంటరాని వారి కోసం, అస్పృశ్యుల కోసం, అణగారిన వర్గాల కోసం తన జీవితాన్నే ధారపోయడం జరిగింది. మరి దీనికోసం ప్రముఖ గ్రంథాలు కూడా, అంటే ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి కొన్ని గ్రంథాలు కూడా తీసుకురావడం జరిగింది జ్యోతి బాపులే గారు. మరి ఆయన ప్రముఖ గ్రంథాలు ఏమిటి అంటే గులాంగిరి అండి. చాలాసార్లు మనకు జనరల్ నాలెడ్జ్ విభాగంలో మరియు అదేవిధంగా ఇండియన్ హిస్టరీ విభాగంలో అడిగారండి. 1872లో ఈ గ్రంథాన్ని ఆయన విడుదల చేయడం జరిగింది, రాయడం జరిగింది. గులాంగిరి అండి, గులాంగిరిగా చెప్పుకోవచ్చు. రెండవది ఇషారా అండి. ఇషారా, ఈ ఇషారాలో ఏమి పొందుపరిచాడు అంటే దేని గురించి రాశాడు ఇషారా అనే గ్రంథం అంటే అగ్రకులాల యొక్క పెత్తనాన్ని విమర్శిస్తూ రాయడం జరిగింది. అగ్రకులాల ఆధిపత్యాన్ని విమర్శిస్తూ ఇది రాయడం జరిగింది. ఈయన యొక్క ప్రముఖ గ్రంథాలుగా మనం చెప్పుకుంటామండి. జ్యోతి బాపులే గారి ప్రముఖ గ్రంథాలు ఏమిటి అంటే గులాంగిరి. మనకి ఇది చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చండి. గులాంగిరిని చాలాసార్లు అడిగారు. ఆయన యొక్క ప్రముఖ మరొక గ్రంథం ఏమిటంటే ఇషారాగా చెప్పుకోవచ్చు. అగ్రకులాల ఆధిపత్యాన్ని, బ్రాహ్మణ కులాల ఆధిపత్యాన్ని విమర్శిస్తూ ఈ ఇషారా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆయన యొక్క సంస్థ కనుక తీసుకున్నట్టయితే మనందరికీ తెలుసు అండి, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే సత్యశోధక్ సమాజ్ అండి. సత్యశోధక్ సమాజ్గా చెప్పుకోవచ్చు. ఆయన యొక్క ప్రముఖ సంస్థ ఏమిటి అంటే సత్యశోధక్ సమాజ్గా చెప్పుకుంటాం. 1873లో ఇది వచ్చిందండి. 1873 సెప్టెంబర్ 24న దీన్ని ప్రారంభించాడండి. సెప్టెంబర్ నెలలో 24న ప్రారంభించాడు. 1873లో ప్రారంభించడం జరిగింది. సత్యశోధక్ సమాజ్గా చెప్పుకుంటాం. ఎవరు అంటే జ్యోతి బాపులే గారిది. ఓకే, ఇంకా ఏమిటి అంటే ఆయనను ఏమని పిలుస్తారు అంటే భారత సాంఘిక విప్లవ పితామహుడుగా చెప్పుకుంటానండి. ఆయన యొక్క ఏమని ప్రసిద్ధి అంటే వెల్ నౌన్ ఆఫ్ భారత సాంఘిక విప్లవ పితామహుడుగా చెప్పుకుంటామండి. విప్లవ పితామహుడు అంటాం ఎవరిని? మహాత్మా జ్యోతి బాపులే గారిని. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషల్ రెవల్యూషన్గా చెప్పుకుంటాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషల్ రెవల్యూషన్గా చెప్పుకుంటాం. దక్షిణ భారతదేశంలో ఈయన పోరాటం చేయడం జరిగింది. మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా చెప్పుకుంటాం. వితంతువుల వివాహాల కోసం కూడా, వితంతువుల విద్య కోసం కూడా ఈయన పోరాటం చేయడం జరిగింది. ఈయనతో కలిసి వీరి శ్రీమతి గారు కూడా పోరాటం చేయడం జరిగింది. భర్త అడుగుజాడల్ని, అంటే ఈయన పెళ్లి చేసుకునే సమయానికి ఆమె నిరక్షరాస్యురాలు, కానీ ఆమెకు ఓనమాలు నేర్పించడం జరిగింది. అక్షరాస్యునిగా తీర్చిదిద్దడం జరిగింది. ఎవరు అంటే జ్యోతి బాపులే గారు. మరి ఆయన యొక్క శ్రీమతి పేరు మనందరికీ తెలుసు, సావిత్రిబాయి పూలే అండి. సావిత్రిబాయి పూలేగా మనం చెప్పుకుంటాం. సావిత్రిబాయి పూలే. ఈమె ప్రత్యేకత ఏమి అంటే భారతదేశంలోనే మహిళల కోసం మొదటిసారిగా
పాఠశాలను ప్రారంభించిన ఘనత ఈమెకే దక్కిందండి. భారతదేశంలోనే మొదటిసారిగా మహిళల విద్య కోసం, బాలికల విద్య కోసం ఒక పాఠశాలను ప్రారంభించింది సావిత్రిబాయి పూలే. ఎప్పుడు అంటే 1848 అండి. 1848లో ఎక్కడ ప్రారంభించారు అంటే పూణే నగరంలో ప్రారంభించారు. మనందరికీ తెలుసు పూణే అనేది మహారాష్ట్ర, వీరి సొంత రాష్ట్రంగానే చెప్పుకోవచ్చు. సావిత్రిబాయి పూలేగా చెప్పుకుంటాం. మహిళల కోసం, బాలికల కోసం ఒక పాఠశాలను వారి భర్తతో కలిసి, జ్యోతిబా పూలేతో కలిసి ఈమె ప్రారంభించడం జరిగింది 1848లో అని చెప్పుకోవచ్చండి. ఓకే, ఇంకా ఈమె యొక్క జయంతిని ఇటీవల మీరు వార్తల్లో చూసే ఉంటారు. 2025 జనవరి 3న తెలంగాణ రాష్ట్రం అండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమని అనౌన్స్ చేసిందంటే ఈమె యొక్క జన్మదిన, ఈమె జయంతిని ఏమని జరుపుకోవాలని ప్రకటించారు అంటే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఉమెన్ టీచర్స్ డేగా జరుపుకోవాలని తీర్మానించి మొదటిసారిగా అధికారికంగా ఎప్పుడు నిర్వహించారని తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి 3న నిర్వహించడం జరిగింది. సావిత్రిబాయి పూలే జన్మదినం ఎప్పుడు అంటే జనవరి 3గా చెప్పుకోవచ్చండి, జనవరి 3. ఇంకా ఏమని ప్రసిద్ధి ఈమె అంటే భారతదేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చెప్పుకుంటామండి. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు అంటే సావిత్రిబాయి పూలే. మరి ఇద్దరు కూడా దేశానికి సేవ చేయడం అంటే సమాజంలో మార్పు తీసుకురావడం కోసం, మహిళల విద్య కోసం పోరాటం చేశారు, బాలికల విద్య కోసం పోరాటం చేశారు, అణగారిన వర్గాల కోసం పోరాటం చేశారు, అస్పృశ్యుల అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేయడం జరిగింది. బీసీ వారి కోసం పోరాటం, అంటే వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం పోరాటం చేయడం జరిగింది. కాబట్టి వారి జయంతిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మనం మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఏ రోజున నిర్వహించుకుంటామండి? ఏప్రిల్ 11న నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 11 జ్యోతిబా పూలే జయంతిగా మనం చెప్పుకోవచ్చండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ డేట్స్గా కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఏ రోజున ఆయన జయంతి జరుపుకుంటారని చాలాసార్లు అడిగారు. ఏప్రిల్ 11. మరి సావిత్రిబాయి పూలే జన్మదినం ఎప్పుడు అంటే జనవరి 3న నిర్వహించడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొక టాపిక్ అండి. ఈ మధ్యకాలంలో టీబీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నవి, టీబీ మరణాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నవి. టీబీ అంటే మనందరికీ తెలుసు ట్యూబర్క్యులోసిస్ అండి, క్షయవ్యాధిని. దాన్నే మనం షార్ట్ ఫామ్ ఏమంటాం? టీబీగా చెప్పుకుంటామండి. క్షయవ్యాధిగా చెప్పుకోవచ్చు. మరి టీబీ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నవి. రీసెంట్గా హైదరాబాద్లో మన దేశవ్యాప్తంగా ఒక సమావేశం, ఒక సదస్సు అయితే జరిగిందండి. ఏమి సమావేశం అంటే రిపోర్ట్ ఇండియా సమావేశం అండి. రిపోర్ట్ ఇండియా ఒకసారి చూద్దామండి. రిపోర్ట్ ఇండియా సమావేశం అయితే జరిగింది. మరి ఇది ఏమిటి ఈ రిపోర్ట్ ఇండియా అనేది ఏమి తెలుపుతుంది అంటే భారతదేశంలో టీబీ గణాంకాలను విడుదల చేస్తుంది. అదేవిధంగా టీబీ నియంత్రణ కార్యక్రమాలను, టీబీ నిర్మూలన కార్యక్రమాలను చేపడుతుంది. దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. అంటే టీబీని నియంత్రించడానికి, క్షయవ్యాధిని నిర్మూలించడానికి కృషి చేస్తున్న సంస్థగా చెప్పుకోవచ్చు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మన భారతదేశంలోనే కాక అంటే చాలా దేశాల్లో కూడా ఈ సంస్థ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ సంస్థ పేరు ఏమిటంటే రిపోర్ట్ ఇండియా. మరి ఈ రిపోర్ట్ ఇండియానే ప్రతి సంవత్సరం కూడా క్షయవ్యాధికి సంబంధించిన గణాంకాలను, టీబీ స్టాటిస్టిక్స్ను కూడా విడుదల చేయడం జరుగుతుంది. మరి వీరి రిపోర్ట్స్ ప్రకారం 2023 సంవత్సరం నాటికి అండి, 2023 సంవత్సరంలో 2023లో భారతదేశంలో ఎన్ని క్షయమరణాలు సంభవించాయి అంటే క్షయవ్యాధి వల్ల, టీబీ వల్ల ఎంతమంది మరణించారని ప్రకటించారు వీరు. రీసెంట్గా ఏప్రిల్ 10న రిపోర్టును విడుదల చేయడం జరిగింది. అంటే ఏప్రిల్ 10న రిపోర్టును విడుదల చేశారు. 3 లక్షల మరణాలు సంభవించాయండి. 3 లక్షల మరణాలు చాలా ఘోరంగా సంభవించడం జరిగింది. 3 లక్షల మరణాలు ఒక సంవత్సరంలోనే 2023లోనే దేశవ్యాప్తంగా 3 లక్షల మరణాలు టీబీ వ్యాధితో బాధపడి చనిపోయిన వారుగా గుర్తించడం జరిగింది. 3 లక్షల మరణాలు. మరి ఎక్కడ జరిగిన సమావేశం అంటే వీరు రిపోర్ట్ ఇండియా అనేది 14వ సమావేశం రీసెంట్గా 2 రోజుల పాటు హైదరాబాద్లో జరిగిందండి. ఏప్రిల్ 10 మరియు 11 తేదీలలో, ఏప్రిల్ మరియు 10, 11 తేదీలలో 14వ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే హైదరాబాద్లో నిర్వహించారండి. హైదరాబాద్లోని CCMB అండి, మనందరికీ తెలుసు సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ అండి. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అణుజీవ శాస్త్ర కేంద్రంగా మనం చెప్పుకుంటాం హైదరాబాద్. మనకు హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతంలో ఇది ఉంటుందండి. మరి ఇక్కడ జరిగిన 8వ సమావేశం, 14వ సమావేశంలో ఈ గణాంకాలను వీరు విడుదల చేయడం జరిగింది. అంటే టీబీ పట్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి, దాన్ని నిర్మూలించాలి. అది రాకుండానే ముందుగానే టీకాలు తీసుకోవాలి. ఇంకా ఏమైనా ఇండికేషన్స్ అంటే లక్షణాలు కనిపిస్తే ముందుగానే మనం డాక్టర్లను సంప్రదించాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా దీని మీద అలర్ట్గా, అప్రమత్తంగా ఉండి ప్రాణాలను కాపాడుకోవాలని వీరు నొక్కి చెప్పడం జరిగింది. రిపోర్ట్ ఇండియా. రిపోర్ట్ ఇండియా మీన్స్ దాని యొక్క అబ్రివేషన్ కనుక మనం తీసుకున్నట్టయితే రీజనల్ రీజనల్ పర్స్పెక్టివ్ అబ్జర్వేషనల్ రీసెర్చ్ ఫర్ టీబీ అండి. రీసెర్చ్ ఫర్ టీబీగా చెప్పుకోవచ్చు అండి. ఇది దాని యొక్క అబ్రివేషన్గా చెప్పుకోవచ్చు. రీజనల్ ప్రాస్పెక్టివ్ అబ్జర్వేషనల్
రీసెర్చ్ ఫర్ టీబీ, అంటే టీబీ మీద పరిశోధన చేసే ఒక సంస్థగా, ఒక ఆర్గనైజేషన్గా ఇది కొనసాగుతుంది. అంటే దేశవ్యాప్తంగా టీబీ గణాంకాలను ఎప్పటికప్పుడు ఎన్ని మరణాలు సంభవిస్తున్నవి, ఎన్ని టీబీ కేసులు నమోదవుతున్నవి అనే గణాంకాలను వీరు ఎప్పటికప్పుడు విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా టీబీని నిర్మూలించడానికి, టీబీని ప్రారదోలడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కూడా సలహాలు సూచనలు ఇస్తుంది. దాని మీద పరిశోధన చేస్తుంది, ఔషధాలపై కూడా పరిశోధన చేస్తుందని చెప్పుకోవచ్చు రిపోర్ట్ ఇండియా. ఈ రిపోర్ట్ ఇండియా సమావేశం ఎన్నవ సమావేశం అండి? 14వ సమావేశం. రీసెంట్గా ఏప్రిల్ 10, 11 తేదీలలో హైదరాబాద్లోని CCMB కేంద్రంగా, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ కేంద్రంగా జరిగింది. మరి ఈ సమావేశంలో ఏమని వీళ్ళు గణాంకాలు విడుదల చేశారంటే కేవలం 2023 సంవత్సరంలో, అంటే 2023 వరకు గణాంకాలను డాటాను వీరు విడుదల చేయడం జరిగింది. 2023లో 3 లక్షల టీబీ మరణాలు సంభవించాయని ప్రకటించడం జరిగిందండి. ఓకే, ఇంకా మనకు రీసెంట్గా చూసినట్టయితే ఈ టీబీపై రీసెంట్గా మనకు మార్చి 24న వరల్డ్ టీబీ డే జరిగింది కదండి. వరల్డ్ టీబీ డే ప్రపంచవ్యాప్తంగా WHO ఆధ్వర్యంలో నిర్వహిస్తామండి. మార్చి 24న ఏమిటి అంటే వరల్డ్ టీబీ డే అండి. వరల్డ్ టీబీ డే, ప్రపంచ టీబీ దినోత్సవం. అంటే దీని మీద అప్రమత్తత ఉండాలి, అవేర్నెస్ కలిగి ఉండాలనే అవేర్నెస్ కోసం WHO వారు దీన్ని ప్రారంభించడం జరిగింది, ప్రపంచ క్షయ దినోత్సవాన్ని మార్చి 24న. మరి ఆ రోజు WHO కూడా కొన్ని గణాంకాలు విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం అండి, ఈ WHO విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రతి సెకండ్కి ఒకరికి సోకుతుందంట అండి టీబీ. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకండ్కు ఒకరికి సోకుతుందంట, సెకండ్కి ఒకరికి ఈ టీబీ సోకుతుందని వీరు గణాంకాలు విడుదల చేశారు. ఇంకా ఏమిటి అంటే ఈ ప్రపంచంలోనే అత్యధిక మంది టీబీ పేషెంట్లు, టీబీ వ్యాధిగ్రస్తులు గల దేశంగా ఏ దేశం అంటే మొదటి స్థానంలో భారతదేశం ఉందండి. ఇండియానే మొదటి స్థానం ఉందండి. అత్యధిక మంది టీబీ పేషెంట్లు, టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశం ఏమిటంటే మొదటి స్థానంలో భారతదేశం 27%తో ఉందండి. 27%. టాప్ 2 కనుక తీసుకున్నట్టయితే ఇండోనేషియా అండి. మొదటి స్థానం ఇండియా, రెండవ స్థానం ఇండోనేషియా 10% ఉన్నారండి. మూడవ స్థానం వచ్చేసి చైనా ఉందండి. 7.5% టీబీ, అంటే ప్రపంచ టీబీ వ్యాధిగ్రస్తుల్లో ఎంత శాతం అంటే 7.5% చైనాలో ఉన్నారు. అంటే అత్యధికంగా టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశం ఏమిటంటే మన భారతదేశం అని చెప్పుకోవచ్చు, 27% అని చెప్పుకోవచ్చు. మరి ఏ రోజున వీరు గణాంకాలు విడుదల చేశారంటే ప్రపంచ టీబీ దినోత్సవంగా జరుపుకునే మార్చి 24న వీరు విడుదల చేయడం జరిగింది. మరి మార్చి 24నే టీబీ డే ఎందుకు జరుపుకుంటామంటే 1882లో అండి, 1882 మార్చి 24న అండి, మార్చి 24న రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త ఈ టీబీ వ్యాధికి కారకం కనిపెట్టడం జరిగింది. అంటే టీబీ వ్యాధి దేని వల్ల వస్తుందని కనిపెట్టడం జరిగింది. దేని వల్ల వస్తుందని కనిపెట్టాడండి? బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని కనిపెట్టడం జరిగింది. అంటే దీనికి ప్రధాన కారకం ఏమిటి? బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పేరేమిటి? మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల దీన్ని సంభవిస్తుందని కనిపెట్టాడు. తర్వాత ఆయనే కూడా దీనికి మెడిసిన్ కూడా కనిపెట్టడం జరిగింది, ఔషధాన్ని కూడా కనిపెట్టడం జరిగింది. ఎప్పుడండి? 1882 మార్చి 24 అండి. 1882 మార్చి 24 కాబట్టి 1992 వరకు అండి, 1992 వరకు ఎన్ని సంవత్సరాలు ఆయన కనిపెట్టి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ 100 సంవత్సరాలను ఆయనను స్మరించుకుంటూ అదే రోజున మనం ప్రతి సంవత్సరం 1992 నుండి ఏం జరుపుకుంటున్నాం? వరల్డ్ టీబీ డే జరుపుకుంటామండి. వరల్డ్ టీబీ డే ఎప్పుడు? మార్చి 24న 1992 నుండి 1882 మార్చి 24న ఆయన కనిపెట్టడం జరిగింది. టీబీ అనేది అంటే మనకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నామని చెప్పుకోవచ్చు. మరి టీబీనే మనం ఏమని పిలుస్తామంటే చాలాసార్లు మనకు జనరల్ స్టడీస్ విభాగంలో, జనరల్ సైన్స్ విభాగంలో అడిగారండి, సైలెంట్ కిల్లర్ అని ఏ వ్యాధిని పిలుస్తారంటే టీబీని పిలుస్తారండి. సైలెంట్ కిల్లర్ లేదా నిశ్శబ్ద హంతకి అంటారండి. చాలాసార్లు మనకు జనరల్ స్టడీస్ విభాగంలో అడిగారు, నిశ్శబ్ద హంతకి అని పిలుస్తారు, దాన్ని ఏమని పిలుస్తారు? సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారండి. ఓకే, మరి ఇదే టీబీ వ్యాధికి శిశువు పుట్టగానే మొదటి నెలలో వేసే టీకా ఏమిటంటే BCG టీకా అండి. BCG టీకా మొదటి నెలలోనే వేస్తారు, అయినా కూడా టీబీ కేసులు నమోదవుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి టీబీని ప్రారదోలడానికి టీబీ ఫ్రీ వరల్డ్ కార్యక్రమాన్ని WHO వారు ప్రారంభించారండి. WHO వారు టీబీ ఫ్రీ వరల్డ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఎప్పటి వరకు ఒక్క టీబీ వ్యాధిగ్రస్తుని కూడా లేకుండా, అంటే ఒక్క టీబీ కేసు కూడా నమోదు కాకుండా ఎప్పటి వరకు వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు అంటే 2030 వరకు అండి. WHO వారు
టీబీని అంతమొందించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏమిటంటే టీబీ ఫ్రీ వరల్డ్గా చెప్పుకోవచ్చు, టీబీ రహిత ప్రపంచంగా చెప్పుకోవచ్చు. మరి దాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని, దాన్నే స్ఫూర్తిగా తీసుకొని మన భారత ప్రభుత్వం కూడా 2018లో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏమిటి అంటే టీబీ ఫ్రీ ఇండియా కార్యక్రమం అండి. టీబీ ఫ్రీ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారండి. టీబీ ఫ్రీ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీబీ రహిత భారత్ లేదా టీబీ ముక్త్ భారత్గా చెప్పుకోవచ్చు. టీబీ ముక్త్ భారత్ లేదా టీబీ క్షయరహిత భారత్ అండి. 2018లో ఈ కార్యక్రమాన్ని మన భారత ప్రభుత్వం ప్రారంభించింది. మన భారత వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మరి మన భారత ప్రభుత్వం ఎప్పటి వరకు టార్గెట్గా పెట్టుకున్నారంటే 2025 వరకే పెట్టుకున్నారండి. మనం 25లోనే ఉన్నాం. మరి టార్గెట్ రీచ్ అయ్యామా అంటే ఇంకా రీచ్ కాలేదండి, ఇంకా రీచ్ కాలేదు. ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. 2023లోనే ఒక సంవత్సరంలోనే 3 లక్షల మరణాలు సంభవించాయని మనం చూసుకుంటున్నాం. అంటే మన భారత ప్రభుత్వం ఎప్పటి వరకు టీబీ రహిత భారత్, క్షయరహిత భారత్ను టార్గెట్ పెట్టుకుంది అంటే 2025 వరకు పెట్టుకోవడం జరిగిందండి. 2025. WHO అయితే ఎప్పటి వరకు అంటే 2030 వరకు అండి. నెక్స్ట్ మరి టీబీ వ్యాధిగ్రస్తులకు పోషణ కోసం, పోషణ ఖర్చులకై, మెడిసిన్ ఖర్చులకై మన భారత ప్రభుత్వం ఇదే 2018లో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఏమిటి అదంటే నిక్షయ్ పోషణ్ యోజన అండి. నిక్షయ్ పోషణ్ యోజన చాలాసార్లు అడిగారండి. నిక్షయ్ పోషణ్ యోజన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్షయ వ్యాధిగ్రస్తులకు మెడిసిన్ కోసం నెలవారీ అవసరాల కోసం, నెలవారీ మెడిసిన్ ఖర్చుల కోసం కొంచెం ఆర్థిక సాయాన్ని అందించడమే ఈ నిక్షయ్ పోషణ్ యోజనగా చెప్పుకోవచ్చు. పోషకాహారాన్ని అందించడం కోసం నిక్షయ్ పోషణ్ యోజన. దీన్ని 2018లో ప్రారంభించినప్పుడు ప్రతి టీబీ వ్యాధిగ్రస్తునికి ఒక నెలకు ఎంత కేంద్ర ప్రభుత్వం నుండి అందించబడుతుందంటే 500 రూపాయలు మెడిసిన్ బిల్లు కోసం అందించబడుతుందండి. మరి దాన్ని 2024లో అండి, 2024 నవంబర్ నెలలో ఈ 500 నుండి ఎంతకు పెంచారు అంటే 1000 రూపాయలకు పెంచడం జరిగిందండి. టీబీ వ్యాధిగ్రస్తులకు నిక్షయ్ పోషణ్ యోజన కింద ఎంతగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ప్రతి నెల మెడిసిన్ ఖర్చుల కింద అంటే కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు ఏ కార్యక్రమం కింద, నిక్షయ్ పోషణ్ యోజన కింద అందిస్తున్నారండి. అంటే ఈ రిపోర్ట్ ఇండియా ప్రకారం ఏమిటి అంటే 2023లో 3 లక్షల మరణాలు మన భారతదేశంలో సంభవించాయని రిపోర్ట్ ఇండియా 14వ సమావేశంలో వెల్లడించారు. ఎక్కడ జరిగిన సమావేశం? హైదరాబాద్లో జరిగిన సమావేశంగా చెప్పుకోవచ్చు, CCMB కేంద్రంగా. ఓకే, ఇది టీబీ అండి. టీబీ వరల్డ్ టీబీ డే ఎప్పుడు అంటే మార్చి 24న రాబర్ట్ కోచ్ అదే రోజున బ్యాక్టీరియాని కనిపెట్టాడు. టీబీకి కారకమైన బ్యాక్టీరియాని కనిపెట్టాడు కాబట్టి అదే రోజును స్ఫూర్తిగా తీసుకొని మనం నిర్వహించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా WHO ఆధ్వర్యంలో అండి. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్ అండి. మనం ఈ మధ్య చూసామండి, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 4 రోజుల పర్యటన నిమిత్తం 2 దేశాల పర్యటనకు వెళ్లారండి. మనం గత క్లాస్లో డిస్కస్ చేశామండి. 2 రోజులు ఏప్రిల్ 8, 9న ఆమె ఎక్కడ పర్యటించారంటే పోర్చుగల్ దేశంలో పర్యటించారని చెప్పుకున్నాం. తర్వాత 10, 11, 2 తేదీల్లో ఎక్కడ పర్యటించారు అంటే 9, 10, 11 తేదీల్లో ఎక్కడ అంటే స్లోవేకియాలో పర్యటించడం జరిగిందండి. రాష్ట్రపతి స్లోవేకియా పర్యటన. స్లోవేకియా దేశం పేరు వినే ఉంటారు, యూరప్ కాంటినెంట్లో ఉంటుందండి. యూరోపియన్ యూనియన్లో భాగమైన దేశంగా చెప్పుకోవచ్చు స్లోవేకియా. ఓకే, రాష్ట్రపతి ముర్ము, ద్రౌపది ముర్ము స్లోవేకియా పర్యటన అంటే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల కోసం, బైలాటరల్ రిలేషన్షిప్ కోసం ఈ దేశంలో పర్యటించడం జరిగింది. మరి ఈ దేశ రాజధాని ఏమిటంటే బ్రాటిస్లావి అండి. ఈ దేశ రాజధాని వచ్చేసి బ్రాటిస్లావిగా చెప్పుకోవచ్చు. మరి ఆ దేశ అధికారిక పర్యటన కోసం ఆమె వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఎవరితో భేటీ అయ్యింది, ద్వైపాక్షిక సంబంధాలు ఎవరితో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఇరు దేశాల మధ్య అంటే ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లిగ్రిని అండి. పీటర్ పెల్లిగ్రినితో భేటీ కావడం జరిగింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయండి. ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఎవరెవరి మధ్య? ద్రౌపది ముర్ము, మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లిగ్రిని మధ్య ఒప్పందాలు, ద్వైపాక్షిక ఒప్పందాలు రక్షణ రంగంలో కావచ్చు, ఇంకా ఏమిటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కావచ్చు, ఇంకా విద్య మరియు అనుసంధాన విభాగంలో ఇలా కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఇంకా ప్రధానంగా మన భారతదేశానికి ఆయన ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఏమని హామీ ఇచ్చారంటే ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యత్వం కోసం మీ భారతదేశం పోరాటం చేస్తుంది కదా, దానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాం, బహిరంగంగానే మద్దతు ఇస్తామని ప్రకటించడం జరిగింది. అంటే యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్లో అండి, UN సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మనందరికీ తెలిసిందే. ఆ భద్రతా మండలిలో 15 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. ఆ 15 దేశాల్లో 5 మాత్రమే శాశ్వత సభ్య దేశాలు, పర్మనెంట్ కంట్రీస్గా చెప్పుకుంటాం. 10 మాత్రం 2/3 మెజార్టీతో ఏమిటి అంటే 2/3 ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎంపిక కాబడుతూ ఉంటాయి. 10 దేశాలంటే తాత్కాలికంగా రొటేషన్ పద్ధతిలో ఎంపిక అవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చండి. మరి ఆ సెక్యూరిటీ కౌన్సిల్లో మన భారతదేశం చాలా రోజుల నుండి ఈ భద్రతా మండలిని విస్తరించాలి, దానిలో చాలా దేశాలకు సభ్యత్వం కల్పించాలి, అందులో మా దేశానికి కూడా సభ్యత్వం కల్పించాలని చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది, వినతి పత్రాలు అందిస్తుంది ఐక్యరాజ్య సమితికి. అంటే మనకు చాలా ఇందులో ఉన్న
ఈ 5 సభ్య దేశాల్లో 5 శాశ్వత సభ్య దేశాల్లో 4 దేశాలకు కూడా మనకు బహిరంగంగానే మద్దతు ఇస్తున్నాయండి. ఇందులో ఉన్న శాశ్వత సభ్య దేశాలంటే మీ అందరికీ తెలిసిందే కదా. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలంటే అమెరికా ఉంటుంది, బ్రిటన్ ఉంటుంది, ఫ్రాన్స్ ఉంటుంది, రష్యా ఉంటుంది, చైనా ఉంటుంది. ఈ చైనా మినహా మిగిలిన 4 దేశాలు కూడా మనకు బహిరంగంగానే మద్దతు ఇస్తున్నవి. కానీ చైనా మాత్రమే వ్యతిరేకిస్తుంది అండి. అంటే ఒక్క దేశం వ్యతిరేకించినా ఇది పాసిబుల్ అవుతుందా అంటే అవుతుందండి. ఎందుకంటే వీటన్నింటికి కూడా సమానమైన వీటో అధికారం ఇచ్చారండి. ఏ ఒక్క దేశం కూడా వ్యతిరేకించినా కూడా అది బిల్లు చెల్లుబాటు కాదని చెప్పుకోవచ్చు. వీటో అధికారం ఉంది కాబట్టి చైనాను మనకు వ్యతిరేకిస్తుంది. మరి బహిరంగంగా మేము మీకు మద్దతు ఇస్తామంటే చాలా దేశాలు మనకు మద్దతు ఇస్తున్నాయండి. అంటే ఐక్యరాజ్య సమితిలో విస్తరణ జరిగితే, ఎక్స్పాండ్ జరిగితే మేము భారత్కు సంపూర్ణ మద్దతు ఇస్తామని చాలా దేశాలు మనకు నొక్కి చెప్తున్నవి. అందులో ఇప్పుడు స్లోవేకియా కూడా ప్రకటించడం జరిగిందండి. స్లోవేకియా కూడా ప్రకటించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఎవరికి హామీ ఇచ్చారు అంటే ద్రౌపది ముర్ము గారికి వీరు హామీ ఇవ్వడం జరిగింది. ఈమె పర్యటన సందర్భంగా, ఈమె పర్యటన గౌరవార్థం అక్కడ ఈ దేశంలోని స్లోవేకియా దేశంలోని ఒక యూనివర్సిటీ వారు ఈమెకు ఒక గౌరవ డాక్టరేట్ ప్రకటించడం జరిగింది. ఆ యూనివర్సిటీ పేరు ఏమిటంటే కాన్స్టాంటిన్ ది ఫిలాసఫర్ యూనివర్సిటీ అండి. కాన్స్టాంటిన్ ది ఫిలాసఫర్ యూనివర్సిటీ అండి. మనకు అడిగే అవకాశం ఉంటుందండి. ఇటీవల ఏ యూనివర్సిటీ వారు ద్రౌపది ముర్ము గారికి గౌరవ డాక్టరేట్ ప్రకటించడం జరిగిందని అడిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడ అంటే స్లోవేకియా దేశంలోని నాత్రా అనే నగరంలో ఉందండి. నాత్రా అనే నగరంలో గల వారి దేశానికి చెందిన గ్రేట్ ఫిలాసఫర్, గొప్ప తత్వవేత్త కాన్స్టాంటిన్ పేరు మీదుగా దీన్ని ఏర్పాటు చేశారు. కాన్స్టాంటిన్ ది ఫిలాసఫర్ యూనివర్సిటీ వారు ఈమెకు గౌరవ డాక్టరేట్ను అందించడం జరిగింది. ఈ గౌరవ డాక్టరేట్ను ఈ యూనివర్సిటీ వారు కేవలం అంటే విదేశీ ప్రముఖులకు, విదేశీ వ్యక్తులకు, అతిథులకు మాత్రమే ఇస్తారండి. మరి ఆ ఘనత మన భారత రాష్ట్రపతి గారైన ద్రౌపది ముర్ముకు దక్కిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమిటి అంటే ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో, ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మెరుగుపరచడం కోసం, ఆ సాంస్కృతిక సంబంధాలను స్మరించుకోవడం కోసం వీరికి అంటే మన ముర్ము గారికి వారి భాషలో, స్లోవేక్ భాషలో రాసిన ఉపనిషత్తులను కూడా ప్రదానం చేయడం జరిగిందండి. ఉపనిషత్తులు అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఉపనిషత్తులు ఒక 10 ఉపనిషత్తులను వీరు ప్రదానం చేయడం జరిగింది. స్లోవేక్ భాషలో, సంస్కృత భాష నుండి నేరుగా స్లోవేక్ భాషలోకి అనువదించడం జరిగింది గతంలో వారు. మరి ఆ స్లోవేక్ భాషలోకి అనువదించిన 10 ఉపనిషత్తులనండి. 10 ఉపనిషత్తులు మనకు వేద నాగరికతలో కనబడుతుందండి. వేద సివిలైజేషన్లో మనకి ఉపనిషత్తులు కనబడతాయి. వీటిని మనం వేదాంగాలు అంటాం. మొత్తం మన భారత చరిత్రలో ఎన్ని ఉపనిషత్తులు ఉంటాయంటే 108 ఉపనిషత్తులు ఉంటాయని మనకి చరిత్రలో చదువుకున్నారు. అదేవిధంగా మన భారత జాతీయ చయనంలో కనబడే సత్యమేవ జయతే అనేది కూడా ఇదే ఉపనిషత్తుల్లో నుండి, ముండకోపనిషత్తు నుండి తీసుకున్నామని మీరు హిస్టరీలో చదివే ఉంటారు. మరి ఆ ఉపనిషత్తులు ఒక 10 ఉపనిషత్తులు స్లోవేకియా భాషలో రాసిన 10 ఉపనిషత్తులను ఈమె పర్యటన గౌరవార్థం, ఈమె పర్యటనకు సూచికగా, అందులోనూ ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరచడం కోసం సూచికగా, సాంస్కృతిక సంబంధాలకు వారధిగా వీరు ఈ ఉపనిషత్తులను ప్రదానం చేయడం జరిగింది. ఈ విధంగా 2 రోజుల పాటు ఆమె పర్యటన ముగించుకొని మన భారతదేశానికి రావడం జరిగింది. అంటే ఇటీవల ద్రౌపది ముర్ము గారు, రాష్ట్రపతి ముర్ము గారు ఏ 2 దేశాలు పర్యటించారు అంటే పోర్చుగల్ దేశం మరియు రెండవ దేశం ఏమిటి అంటే స్లోవేకియా దేశం. యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశంగా చెప్పుకోవచ్చు అండి. యూరప్ ఖండంలోని దేశంగా మనం చెప్పుకుంటాం. ఓకే, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో భాగంగా మనం ఈ మ్యాటర్ను డిస్కస్ చేసామండి. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదామండి. మ్యారిటైమ్ నేషనల్ అవార్డు అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సముద్రయాన రంగంలో ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. మ్యారిటైమ్ నేషనల్ అవార్డు అండి. నేషనల్ అవార్డు మ్యారిటైమ్ సముద్రయాన రంగంలో ఇస్తారండి. మ్యారిటైమ్ నేషనల్ అవార్డుగా చెప్పుకోవచ్చు. మ్యారిటైమ్ నేషనల్ అవార్డు, సముద్రయాన అవార్డు అంటాం. దీనికి ఏ పేరుతో ఇస్తున్నారు? మన కేంద్ర ప్రభుత్వం పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో దీన్ని అందించడం జరుగుతుంది. వరుణగా ఇస్తున్నారండి. వరుణ అవార్డుగా చెప్పుకోవచ్చు. వరుణ అవార్డు ఏ రంగంలో ఇస్తారు? సముద్రయాన రంగంలో కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరిస్తారు అంటే DGS, డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్స్ అండి. మన భారత కేంద్ర ప్రభుత్వం పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించబడే DGS, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అండి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వారు దీన్ని ప్రదానం చేయడం జరిగింది. దేన్ని ఉద్దేశించి అంటే ఏప్రిల్ 5న మొన్న రీసెంట్గా మనకు జాతీయ సముద్రయాన దినోత్సవం జరిగింది కదా, నేషనల్ మ్యారిటైమ్ డే. ఆ రోజును సెలెక్ట్ చేసి తర్వాత ప్రదానం చేయడం జరిగింది. మరి 2025 సంవత్సరానికి గాను ఈ అవార్డును ఎవరికి ఇచ్చారు అంటే నేషనల్ మ్యారిటైమ్ అవార్డు, వరుణ అవార్డును రాజేష్ ఉన్నికి ఇవ్వడం జరిగిందండి. రాజేష్ ఉన్ని అంటే సముద్రయాన రంగంలో కృషి చేస్తున్న వ్యక్తులకు, సముద్రయాన రంగంలో పరిశోధన చేస్తున్న
చేస్తున్న వ్యక్తులకు ఈ అవార్డును అందించడం జరిగింది. ఈయన కూడా ఒక షిప్పింగ్ కంపెనీ ఫౌండర్గా చెప్పుకోవచ్చండి. షిప్పింగ్ కంపెనీ ఫౌండర్గా చెప్పుకోవచ్చు రాజేష్ ఉన్ని. ఆయన నడిపిస్తున్న షిప్పింగ్ కంపెనీ ఏమిటంటే సినర్జీ షిప్పింగ్ ఏజెన్సీ అండి. సినర్జీ షిప్పింగ్ ఏజెన్సీ అనే కంపెనీని నడిపిస్తున్నాడు. అనేక నౌకలను నిర్మించడం జరిగింది ఈ కంపెనీ. అంటే సముద్రయాన రంగంలో పరిశోధన విభాగంలో కూడా పరిశోధనలు చేయడం జరుగుతుంది. అంటే సముద్రయాన విభాగంలో కృషి చేస్తున్న వ్యక్తులకు, సంస్థలకు ఈ అవార్డుని ఇస్తారు. ఎవరిస్తారు అంటే ముంబై కేంద్రంగా పనిచేస్తున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ విభాగం వారు దీన్ని అందించడం జరుగుతుందండి. ఓకే, మరి దేన్ని పురస్కరించుకొని ఇస్తారు అంటే ఏప్రిల్ 5న మన దేశవ్యాప్తంగా జరుపుకునే సముద్రయాన రంగాన్ని మరింత విస్తృతపరచాలనే ఉద్దేశంతో దీన్ని ఈ ఏప్రిల్ 5ను మనం జాతీయ సముద్రయాన దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 5 అండి, నేషనల్ మ్యారిటైమ్ డే ఏప్రిల్ 5. అదే ప్రపంచ మ్యారిటైమ్ డే కూడా నిర్వహించడం జరుగుతుందండి. ప్రపంచ మ్యారిటైమ్ డే ప్రపంచ సముద్రయాన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించుకుంటామంటే సెప్టెంబర్ 25న నిర్వహిస్తామండి. సెప్టెంబర్ 25 వరల్డ్ మ్యారిటైమ్ డేగా జరుపుకుంటాం. ఇది మ్యారిటైమ్ విభాగంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు. ఏమి అవార్డు? నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డుగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు? రాజేష్ ఉన్నికి ఇవ్వడం జరిగింది. సినర్జీ షిప్పింగ్ ఏజెన్సీకి ఫౌండర్గా ఉన్న ఎవరు? రాజేష్ ఉన్నికి ముంబైలో ప్రదానం చేయడం జరిగిందండి. ఇది అవార్డుగా మనం డిస్కస్ చేస్తామండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ మనందరికీ తెలుసు, ఇటీవల వార్తల్లోకి వచ్చిన అంశం అంటే అతిపెద్ద క్రీడా సంబరంగా చెప్పుకునే ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుందండి. చాలా సంవత్సరాల తర్వాత 128 సంవత్సరాల తర్వాత క్రికెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు ఉన్న ఆదరణ చాలా ఉంది. మరి ఆ క్రికెట్కు ఉన్న ఆదరణను చూసే ఇప్పుడు ఒలింపిక్స్లో కూడా ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరంగా చెప్పుకోలే ఒలింపిక్స్లో దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒలింపిక్స్లో క్రికెట్గా చెప్పుకోవచ్చు. రీసెంట్గా IOC ఆమోదం తెలిపిందండి. ఎన్ని జట్లకు అంటే 6 జట్లకు. అంటే గతంలో 2023లోనే ఆమోదం తెలిపింది. మరి రీసెంట్గా ఏప్రిల్ 10న దేనికి ఆమోదం తెలిపింది అంటే ఒలింపిక్స్లో క్రికెట్ 6 జట్లకండి. అంటే విధి విధానాలు కొన్ని ఖరారు చేయడం జరిగింది. ఎన్ని జట్లకు ప్రవేశం కల్పించనున్నారు అంటే 6 జట్లుగా చెప్పుకోవచ్చండి. 6 జట్లు అంటే మొదటిసారి క్రికెట్ను 128 సంవత్సరాల తర్వాత ప్రవేశపెడుతున్నారు ఒలింపిక్స్లో. మరి ఈ ఒలింపిక్స్లో క్రికెట్ ఎన్ని జట్లు పాల్గొనున్నాయి అంటే 6 జట్లు పాల్గొనున్నాయి. 6 జట్లు మేల్ విభాగంలో, పురుషుల విభాగంలో, 6 జట్లు ఫిమేల్ విభాగంలో అండి. 6 జట్లు ఫిమేల్ విభాగంలో. ప్రతి జట్టులో కూడా 15 మంది సభ్యులు ఉంటారండి. 15 మంది సభ్యులు ఉంటారు. మరి 6 జట్లుగా చెప్పుకోవచ్చు. ఏ ఫార్మాట్లో నిర్వహించనున్నారంటే T20 ఫార్మాట్లో, అంటే 20 ఓవర్ల పరిమిత క్రికెట్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. పరిమిత క్రికెట్లో మరి ఎక్కడ జరగబోయే ఒలింపిక్స్లో దీన్ని మళ్ళీ తిరిగి ప్రవేశపెడుతున్నారు అంటే 2028లో అండి. 2028లో ఎక్కడ జరగనున్నాయి మనందరికీ తెలుసు. అమెరికా దేశంలోని లాస్ ఏంజిల్స్ నగరంలో నిర్వహించనున్నారండి. లాస్ ఏంజిల్స్ నగరంలో నిర్వహించనున్న ఈ పోటీలలో దీన్ని తిరిగి ప్రవేశపెడుతున్నారండి. 2028లో ఎన్నవ క్రీడలు? 34వ ఒలింపిక్స్ అండి. 34th ఎడిషన్ ఆఫ్ ఒలింపిక్స్గా చెప్పుకోవచ్చు. ఈ 34వ ఒలింపిక్ క్రీడలలో ఏ క్రీడను ప్రవేశపెడుతున్నారు? క్రికెట్ను ప్రవేశపెడుతున్నారండి. క్రికెట్ను అంటే గతంలో క్రికెట్ ఉందా అంటే ఎప్పుడో 1900 సంవత్సరంలో అండి. 1900 సంవత్సరంలో మొదటిసారి మరియు ఏకైకంగా అంటే ఒకేసారి నిర్వహించడం జరిగిందండి. మొదటిసారిగా క్రికెట్ను ప్రవేశపెట్టారండి. ఇంకా తర్వాత మళ్ళీ లేదండి. అప్పుడు కూడా కేవలం 2 దేశాలు మాత్రమే పార్టిసిపేట్ అయ్యాయండి. 1900 సంవత్సరంలో ఒలింపిక్స్లో క్రికెట్ను నిర్వహించారు. కానీ కేవలం 2 దేశాలే, గ్రేట్ బ్రిటన్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య ఒక 2 రోజుల మ్యాచ్ మాత్రమే జరిగిందండి. 2 రోజుల మ్యాచ్ గ్రేట్ బ్రిటన్ మరియు ఫ్రాన్స్ మధ్య 2 రోజుల మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ నిర్వహించలేదు. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడండి? 2028లో జరగబోయే లాస్ ఏంజిల్స్లో జరగబోయే 34వ క్రీడల్లో అండి. 34వ ఒలింపిక్ క్రీడలలో వీటిని ప్రవేశపెట్టనున్నారని చెప్పుకోవచ్చు. మనం గతంలో డిస్కస్ చేశామండి. అంటే ఒలింపిక్ అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీ నూతనంగా ఎన్నికైన సందర్భంగా మనం గతంలో డిస్కస్ చేశాం. ఈ 1900 సంవత్సరం కొంచెం దేనికి పరంగా అంటే మహిళలకు మొదటిసారిగా ఒలింపిక్స్లో ప్రవేశాన్ని కల్పించారండి. అదే 2వ ఒలింపిక్స్ అని చెప్పుకోవచ్చు. 1896లో మొదటిసారిగా ఒలింపిక్స్ ప్రారంభమైతే మొదటిసారి ఎక్కడ అంటే ఏథెన్స్లో జరిగాయండి. గ్రీస్ రాజధాని ఏథెన్స్లో జరిగాయి. ఆధునిక ఒలింపిక్స్ మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించారంటే 1896 అండి. 1896లో ప్రారంభించారు ఏథెన్స్ నగరంలో. 2వ ఒలింపిక్స్ ఎక్కడ అంటే ప్యారిస్లో నిర్వహించడం జరిగిందండి. ప్యారిస్లో నిర్వహించడం జరిగింది. మొదటిసారిగా మహిళలకు ఎప్పుడు ప్రవేశం కల్పించారు ఒలింపిక్స్లో అంటే 2వ ఒలింపిక్స్ అయిన ప్యారిస్లో 1900 సంవత్సరం మనం డిస్కస్ చేస్తాం. మరి అదేవిధంగా మన భారతదేశం కూడా ఫస్ట్ టైం మొదటిసారి ఒలింపిక్స్లో ఎప్పుడు పాల్గొందంటే ఈ ప్యారిస్లో జరిగిన 2వ ఒలింపిక్స్లోనే పాల్గొంది. మరి మొదటిసారిగా క్రికెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు
ప్రవేశపెట్టారు ఒలింపిక్స్లో అంటే అది కూడా ఇదే 1900 సంవత్సరం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ తిరిగి ఎప్పుడండి రీస్టార్ట్ చేస్తున్నారు అంటే 2028లో దీన్ని ప్రవేశపెడుతున్నారని చెప్పుకోవచ్చు. మరి 2028లో ఎన్ని క్రీడల్లో నిర్వహించనున్నారంటే 36 క్రీడలు అండి. 36 క్రీడాంశాలలో వీటిని నిర్వహించనున్నారు. మరి క్రికెట్ ఒక్కటే ఈసారి ప్రవేశపెడుతున్నారంటే క్రికెట్తో పాటు ఇంకా 4 క్రీడలు కూడా ప్రవేశపెడుతున్నారండి. ఇది మనకు అడిగే ఛాన్స్ ఉంటుందండి. అంటే ఎందుకంటే 2028లో లాస్ ఏంజల్స్లో జరిగిన క్రీడల్లో ఏ క్రీడలను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు లేదా ఏ క్రీడలు ప్రవేశపెడుతున్నారు లేదా నూతనంగా ప్రవేశపెట్టిన క్రీడలు ఏమిటి అని అడిగే అవకాశం ఉంటుందండి. క్రికెట్తో పాటు ఇంకా ఏమిటి అంటే బేస్బాల్ అండి. బేస్బాల్ దీన్నే సాఫ్ట్ బాల్ అని కూడా అంటారండి. బేస్బాల్ లేదా సాఫ్ట్ బాల్ అంటాం. ఇంకొక ఆట ఏమిటంటే స్క్వాష్ అండి. స్క్వాష్గా చెప్పుకోవచ్చు. ఇంకొక ఆట ఫ్లాగ్ ఫుట్బాల్ అండి. ఫ్లాగ్ ఫుట్బాల్. నెక్స్ట్ చివరిగా లాక్రోస్ అండి. మొత్తంగా ఎన్ని క్రీడలు అండి? 5 క్రీడలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. క్రికెట్, బేస్బాల్ లేదా సాఫ్ట్ బాల్, నెక్స్ట్ స్క్వాష్ అండ్ ఫ్లాగ్ ఫుట్బాల్, చివరిగా లాక్రోస్ అండి. ఈ 5 క్రీడలు మొత్తంగా ఎన్ని క్రీడల్లో? 36 క్రీడల్లో నిర్వహించనున్నారండి. 36 క్రీడల్లో 351 మెడల్ ఈవెంట్స్ అండి. 351 మెడల్స్ అంటే పతాకాంశాలుగా చెప్పుకోవచ్చు. 36 క్రీడల్లో 351 పతాకాంశాలలో వీటిని నిర్వహించనున్నారని చెప్పుకోవచ్చు 2028లో. 2032 కూడా మనకు ఆతిథ్య కంట్రీని ఖరారు చేయడం జరిగిందండి. ఆతిథ్య నగరాన్ని 2032లో 35వ క్రీడలు ఎక్కడ జరగనున్నాయంటే బ్రిస్బేన్లో జరగనున్నాయండి. ఎక్కడ? బ్రిస్బేన్లో జరగనున్నాయని చెప్పుకోవచ్చు అండి. బ్రిస్బేన్ ఎక్కడ ఉందండి? ఆస్ట్రేలియా దేశంలో ఉందండి. ఆస్ట్రేలియా దేశంలో ఉందని చెప్పుకోవచ్చు బ్రిస్బేన్. ఈ ఒలింపిక్ క్రీడలు మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభమయ్యాయి మనందరికీ తెలుసు, 1896లో ప్రారంభమయ్యాయి. ఎవరు నిర్వహిస్తారంటే ఐఓసీ అండి. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ వారు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు ఏర్పడింది ఐఓసీ అంటే 1894లో ఏర్పడిందండి. 1894లో ఏర్పడింది. ఎక్కడ ఉంది ఐఓసీ అంటే మనందరికీ తెలుసు లుసానే అండి. స్విట్జర్లాండ్ దేశంలోని లుసానే నగరంలో ఉందండి. లుసానే నగరంలో ఉంది. ఎప్పుడు ఏర్పడింది? 1894లో ఉంది. ప్రస్తుతం దీనికి అధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే థామస్ బాచ్ ఉన్నారండి. మరి ఆయన యొక్క పదవీ కాలం ఈ సంవత్సరం అంటే 2025 జూన్ 23న ముగుస్తుంది. కాబట్టి మొన్న రీసెంట్గా మార్చి నెలలో ఎన్నికలు జరిగాయి. అంటే అధ్యక్ష పదవి కోసం ఎవరు ఎంపికయ్యారు అంటే క్రిస్టీ కోవెంట్రీ అండి. మనం చెప్పుకున్నాం క్రిస్టీ కోవెంట్రీ అండి. జింబాబ్వే దేశానికి చెందిన స్విమ్మర్, ప్రముఖ స్విమ్మర్. గతంలో 2 గోల్డ్ మెడల్స్ కూడా సాధించిందని చెప్పుకోవచ్చు క్రిస్టీ కోవెంట్రీ. నూతనంగా జూన్ 23న ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్కు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆధునిక ఒలింపిక్స్ మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1896లో ప్రారంభించారని చెప్పుకున్నాం. ఈ ఆధునిక ఒలింపిక్స్కు పితామహుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ అని ఎవరిని అంటారంటే పియరీ డి కౌబర్టిన్ అండి. పియరీ డి కౌబర్టిన్ పేరు గతంలో వినే ఉంటారండి. పియరీ డి కౌబర్టిన్గా చెప్పుకోవచ్చు అండి. డి కౌబర్టిన్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి ఒలింపిక్స్ అంటే ఒలింపిక్స్లో నూతనంగా ఒక గేమ్ను ప్రవేశపెడుతున్నారు. 5 గేమ్స్ ప్రవేశపెడుతున్నారు. మరి 5 గేమ్స్లో ఒకటి క్రికెట్ అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ఆటల్లో ఇది కూడా ఒకటి క్రికెట్ను ప్రవేశపెడుతున్నారు. 6 జట్ల ఫార్మాట్లో ప్రవేశపెడుతున్నారు. ఇందులో మొదటి స్థానంలో విజేతగా నిలిచిన జట్టుకు గోల్డ్ మెడల్ ఇస్తారండి. రన్నరప్ జట్టుకు సిల్వర్ మెడల్, రజత పథకం ఇస్తారు. అదేవిధంగా ప్లే ఆఫ్ నిర్వహించి ప్లే ఆఫ్లో మొదటి స్థానంలో ఉన్న జట్టుకు ప్లే ఆఫ్లో నిలిచిన జట్టుకి ఏమిటి అంటే కాంస్య పథకం అందించడం జరుగుతుందండి. మొత్తం 6 జట్లు. మరి 6 జట్లు ఇంకా ఏ జట్లు తీసుకోనున్నారు అంటే మొదటి ర్యాంకింగ్ అంటే ఐసీసీ ర్యాంకింగ్స్లో మొదటగా ఉన్న జట్లను తీసుకున్నారు. ఇక్కడ అమెరికాలో నిర్వహిస్తున్నారు కాబట్టి అమెరికా పాల్గొంటుంది. ఇంకా మిగిలిన 5 దేశాల ఎంపిక అనేది ఐసీసీ ర్యాంక్స్ ప్రకారం తీసుకోనున్నారండి. అంటే అప్పుడు 2028 వరకు ఐసీసీలో అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో ర్యాంకింగ్స్ ప్రకారం ఈ జట్లను 5 జట్లను మిగతా 5 జట్లను ఎంపిక చేయనున్నారండి. ఓకే, ఇది క్రికెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆఫ్టర్ 120 ఇయర్స్గా చెప్పుకోవచ్చండి. ఓకే, ఇది స్పోర్ట్స్ ఈవెంట్స్గా డిస్కస్ చేసాం. ఇంకా నెక్స్ట్ చివరిగా ఏమిటి అంటే తెలంగాణ ప్రభుత్వం అంటే అమరులైన పోలీస్ పిల్లల కోసం అదేవిధంగా పోలీసు కుటుంబాల కోసం ఒక స్కూల్ని అయితే ప్రారంభించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు. మనం చూసామండి నిన్న ఏప్రిల్ 10న ప్రారంభించడం జరిగిందండి. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అండి. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ప్రారంభించారు. మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది యంగ్ ఇండియా పోలీస్ స్కూల్. అంటే ఇలా పోలీస్ పిల్లల కోసం మన రాష్ట్రంలో ఇలాంటి స్కూల్ గతంలో లేదు. ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు అండి. మొదటిసారిగా ప్రారంభించడం జరిగింది యంగ్ ఇండియా పోలీస్ స్కూల్. అంటే అమరులైన పోలీసు వారి కోసం మరియు ప్రస్తుత పోలీసుల కోసం కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్న ప్రతి అధికారి యొక్క పిల్లలు ఇక్కడ చదువుకునేడానికి అవకాశం ఉంటుందని చెప్పి, అంటే ఇది ప్రైవేటు పబ్లిక్ పార్టిసిపేషన్, ప్రభుత్వ మరియు
ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు పీపీపీ విధానంలో అండి. పీపీపీ పబ్లిక్ అండ్ ప్రైవేటు పార్టిసిపేషన్గా చెప్పుకోవచ్చు. పీపీపీ విధానంలో అంటే ప్రభుత్వ భాగస్వామ్యంతోనే ఇలా పోలీసు కుటుంబాల కోసం, పోలీసు కుటుంబాల పిల్లల కోసం, వారి కుటుంబాల కోసం ఒక అత్యాధునిక ప్రమాణాలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ స్కూల్ని అయితే ప్రారంభించారు. ఇంకా ఏమిటంటే ప్రైవేట్ స్కూళ్ళలో అంటే గవర్నమెంట్ స్కూల్ మాదిరి ప్రైవేట్ స్కూల్ మాదిరిగానే ప్రీ ప్రైమరీని కూడా దీనిలో ప్రారంభిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అయితే ప్రకటించారు. ఎక్కడ దీన్ని ప్రారంభించారు అంటే రంగారెడ్డి డిస్టిక్ అండి. రంగారెడ్డి డిస్టిక్లోని మంచిరేవులలో దీన్ని ప్రారంభించడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల్లో ప్రస్తుతం 7 ఎకరాల ప్రాంగణంలో దీన్ని నిర్వహించనున్నారండి. 7 ఎకరాల ప్రాంగణంలో దీన్ని ఫ్యూచర్లో 2027 వరకు దీన్ని 50 ఎకరాల్లోకి విస్తరించనున్నారండి. 50 ఎకరాల్లోకి విస్తరించనున్నారు. ప్రస్తుతం కేవలం 200 మంది విద్యార్థులతో ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది. తర్వాత దీన్ని ఎంతకండి 5000 మందికి 5000 మందికి దీన్ని విస్తరిస్తామని ప్రకటించడం జరిగింది. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఎవరి కోసం? పోలీస్ వారి కోసం అత్యాధునిక ప్రమాణాలతో ప్రైవేట్ మరియు పబ్లిక్ మీన్స్ ప్రభుత్వ భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఏమని అనౌన్స్ చేశాడంటే యంగ్ ఇండియా అనే పదే మహాత్మా గాంధీ గారు సృష్టించారు. దాన్నే స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ స్కూల్కు యంగ్ ఇండియా అని దేశంలోనే పేరుగాంచిన స్కూల్గా దీన్ని తీర్చిదిద్దుతానని ప్రకటించడం జరిగింది. గతంలో కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా ప్రారంభించడం జరిగిందండి. అంటే వృత్తి విద్యా కోర్సులను ఇక్కడ నిర్వహించి అదేవిధంగా అంటే యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించే విధంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా 2024లో మన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. అది కూడా రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలంలో ప్రారంభించడం జరిగింది. ఇది యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, పోలీస్ కుటుంబాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన స్కూల్గా మనం చెప్పుకోవచ్చండి. ఓకే, ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ అండి. మరి వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ను మరియు అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ను, టెలిగ్రామ్ను ఫాలో కండి అండి. అదేవిధంగా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.